హల్లెలూయా 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 హల్లెలూయా. సర్వోన్నతుడా, సైన్యములకు అధిపతి యెహోవా దేవా, మహాపరిశుద్ధుడవైన దేవ, నా ప్రభువా, నాయనా, మా నాయన మాతో మాట్లాడుము తండ్రి. నాయనా, నువ్వు మాట్లాడగలవు. నా తండ్రి, నీ పాదములకు కోట్లాది వందనాలు, మీ కృతజ్ఞత స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఈ ప్రజలందరూ నీ ప్రజలు, నీ బిడ్డలు. అవును నా ప్రభువా, నీ వాక్యము వినాలని ఆసక్తి కలిగి వచ్చి ఉన్నారు. అవును తండ్రి, నీ వాక్యము తెలియజేయము నా తండ్రి. నాయనా యేసుక్రీస్తు ప్రభువా, నాయనా నువ్వు మాట్లాడాలి నాయన. మా ప్రభువా, ఈ లోకములో ఉన్నవి అన్నీ వేస్ట్ అవుతున్నాయి. నా ప్రభువా, పరలోక సంబంధమైనవి మాకు కావాలి. అవును తండ్రి, నా తండ్రి, నువ్వు పరలోక సంబంధివి. మేము శరీరము కలిగి ఉన్నాము, మేము కూడా పరలోక సంబంధిలాగా తయారుగా అవుతున్నాము. ఆమేన్. నా తండ్రి, జీవిత కాలమంతా మేము జీవించినంత కాలము నాయన నీ యందు నమ్మిక ఉంచి నమ్ముతాం. అనేక విషయాలు జయించగలిగిన శక్తి మాకు ఇవ్వండి నా ప్రభువా. యేసుక్రీస్తు ప్రభువా, మమ్మల్ని ఆశీర్వదించి దీవించి కాపాడమని యేసుక్రీస్తు ప్రభు యొక్క నామమున ప్రార్థన చేయుచున్నాను. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. అమ్మా, మీరు బాగున్నారా? ఆమేన్. మీరంతా బాగున్నారు? ఆమేన్. ఆమేన్. మీరు బాగున్నారా బ్రదర్? బాగున్నాం బ్రదర్. ఆమేన్. హల్లెలూయా. దగ్గు తగ్గిందండి బ్రదర్ గారు? ఆయనే చూసుకుంటాడు తల్లి. బందే కొంచెం బాగా దగ్గుతో ఇబ్బంది పడుతున్నారు. అమ్మా, దగ్గుతో ఇబ్బంది పడుతున్నారు, వాక్యం చెప్తాడు. ఇప్పుడు శరీర సంబంధంగా మనం బాధ అనుభవించాల్సిందే. అవునండి. అన్ని ఆయనే చూసుకుంటాడు. ఆమేన్. హల్లెలూయా. 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 ఒక విషయాన్ని ప్రకటిగా మీకు తెలియచెప్పుతున్నాను. చూడండి, మొదటి కొరింథీ 14:15, 24 నుంచి 30 వచ్చులక మీరు చదవండి. మొదటి కొరింథియన్స్ నిదానంగా చదవాలి ప్లీజ్. మొదటి కొరింథియన్స్ 15th chapter 24 to 31. అటు తరువాత ఆయన సమస్తమైన ఇక్కడ జరగబోయేది ఇక్కడ ఉంది ఈ వాక్యములో. యేసు ప్రభు అసలు ఏమవుతాడు? తండ్రి అయిన దేవుడు దగ్గరికి యేసు ప్రభు ఏం చేయటానికి పోతాడా, లేక ఏమవుతాడు అనేటువంటి విషయాలు చాలా నిగూఢముగా వ్రాయబడినటువంటి వాక్యం ఉన్నది.
నేను చెప్పిన మాట మీకు అర్థమైతే చెప్తాను, లేకపోతే వేరే చెప్తాను. చెప్పండి. అర్థమైంది అంకుల్. అర్థమవుతుందా? అర్థమవుతుంది. సరే, అట్లాగైతే జాగ్రత్తగా చిన్నగా చదవాలి, అప్పుడే అర్థమవుతుంది, చెప్పగలను నేను. అటు తరువాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును వినండి జాగ్రత్తగా, ఆధిపత్యమును సమస్తమైన అధికారమును ఆయన అధికారమును బలమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవుని రాజ్యము అప్పగించును. ఆమేన్. ఆమేన్. కాబట్టి తండ్రి ఉన్నాడు, కుమారుడు కనబడుతున్నాడు, పరిశుద్ధాత్ముడు మనకి కనబడుతున్నాడు. రాయబడలేదు, కానీ ఉన్నాడు గనక ఉన్నాడు. ఆమేన్. అవునా? అవును. ఇక్కడ రాసింది తండ్రి కుమారుని గురించి మాత్రమే, కుమారుని గురించి మాత్రము చెప్పడం జరిగింది. ఆమేన్. అయితే పరిశుద్ధాత్మ ఉన్నాడు కదా, ఉన్నారు. ఆయన గురించి కూడా చెప్పుకుందాం, తప్పేం లేదు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఏం చేయాలంట? తండ్రి కుమారుడు సమస్తమును తండ్రికి అప్పగించును. అవును. కుమారుడు ఏం చేయాలి? సమస్తాన్ని తండ్రికి అప్పగించాలి. అంటే ఏమిటి? ఈ లోకములో సాతాను ఈ లోకములో చేస్తున్నాడు, అనేక పనులు చేస్తున్నాడు. యేసు ప్రభు ఈ లోకంలోకి వచ్చాడు కదా. ఇప్పుడు యేసు ప్రభు ఈ లోకములోనికి రాక మునుపు, అంటే శరీరధారిగా ఆయన లోకములోనికి రాక మునుపు అంత పరిపాలన ఎవరిది? అపవాది సాతాను ది కదా. కాబట్టి ఎంత గొప్ప ప్రవక్త అయినా సరే చివరికి మోషే లాంటి వారు కూడా ఏమన్నారు? నువ్వు నా దగ్గరికి రావాలని చెప్పి పోరాటం జరిగింది, పోరాటం చేశారు. మోషే శరీరాన్ని తీసుకుపోవటానికి ప్రయత్నము చేశారు, పోరాటం చేశారు, కానీ ఒప్పుకోలేదు దేవుడు. ఆమేన్. హల్లెలూయా. అంటే దాని అర్థం ఏంటంటే, అంటే ఏ పరిస్థితి ఉన్నా కూడా వాడు యేసుక్రీస్తు ప్రభు వచ్చిన దాకా వాడందరి మీద పరిపాలన చేస్తున్నాడు. మీరు చూడండి, అనేక విషయాలు సాతానుడు వాడు అసలు వాడు ఎవరినన్నా పిలవగలడు, మాట్లాడగలడు, ఏమైనా మాట్లాడగలడు. కానీ యేసు ప్రభువు ఈ శరీరధారిగా ఆయన లోకములోనికి అడుగు పెట్టేటప్పుడు కనీసం ఆయన దగ్గరికి వచ్చి మాట్లాడేటప్పుడు అంతే. ఆ తర్వాత అతనితో నాకు పని లేదు, అతనితో నాకు పని లేదంటే ఇక ఆయన దగ్గరికి రావటానికి కూడా శక్తి వాడికి లేదు, వాడి శక్తి లేదు. అప్పుడు ఒక్కసారి మాత్రం వచ్చాడు. ఎప్పుడు? ఆయన 40 దినాలు అరణ్యంలో శోధించాడు. 40 దినాలు చేయటానికి అప్పుడు పర్మిషన్ తీసుకొని, తండ్రి యొక్క పర్మిషన్ తీసుకొని అప్పుడు మాత్రమే అక్కడికి రాగలిగాడు. అది
మొదలుకొని చివర యేసుక్రీస్తు ప్రభువుని సిలువ వేయటానికి అప్పుడు సమయం మాత్రం ఆసన్నమైనది. అప్పుడు మాత్రం అక్కడికి వచ్చాడు. అవునా? అవును. అవును. ఆమేన్. హల్లెలూయా. ఆయన అప్పుడు దాకా రావటానికి వీలు లేదు. ఆమేన్. అవును. కనుక యేసు ప్రభువు చివరి నిమిషములో ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి 3వ దినమున తిరిగి లేచెను. ఆమేన్. 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 అప్పుడు అధికారం అప్పుడు ఏం చేశాడు? ఆయన సమస్తమైన అధిపత్యమును సమస్తమైన అధికారమును సమస్తమైన అధికారమును బలమును బలమును కొట్టివేసి వాటన్ని కొట్టివేసి అవును. వాటిని కొట్టివేసి తన అప్పుడు తండ్రికి రాజ్యమును అప్పగించాడు. ఇవ్వాలి. ఆమేన్. హల్లెలూయా. 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 ఆ, ఇప్పుడు కైపోయిందా సాతానుడిది? లేదు. ఇంకా కంప్లీట్ ఇంకా కాలేదు. లేదు. అవలేదు. వాడిది కంప్లీట్ కాలేదు. కాలేదు. వాడు కాలేదు. ఎప్పుడు చేస్తాడు? తర్వాత యేసు ప్రభు వాడిని ఎక్కడ తీసుకెళ్ళి ఎక్కడ సిలువ పా- అగ్నిలే పాతాళం. అగ్నిగుండం. అగ్నిగుండం అగ్నిగుండములో వేస్తాడు. పగద్రోసి పడద్రోస్తాడు. కాబట్టి మొత్తం సాతాను యొక్క మొత్తం అధికారము మొత్తము కూడా అగ్ని గుండములో పడద్రోయ పడినది. పడును. యేసు ప్రభు దాన్ని పడ తొక్కుతాడంతే. ఆమేన్. హల్లెలూయా. యా. అర్థమైందా? అర్థమైంది. అర్థమైంది. సాతాను యొక్క అధికారం మొత్తం తొక్కేసేసి వాడిని పట్టుకుని వెళ్ళి పాతాళము. ఎక్కడికి? అగ్నిగుండంలో వేసి అగ్నిగుండములోని మండములో మండుచున్న అగ్నిగుండం. పడవేస్తాడు. తర్వాత ఆయన పిల్లలైనటువంటి మనం ఏం చేస్తాము? ఆయన కుమారులుగా ఉన్నటువంటి మనము వాడిని కాళ్ళుతో తొక్కి కింద పడేసి తొక్కుతాం. ఆమేన్. ఆమేన్. అవునా కదా? అవును. అవునండి. వాడి అధికారమును అన్ని ఏం చేశాడు? వాడిని తొక్కేస్తాం. తొక్కి పడేస్తాం. ఈ విషయాన్ని మొట్టమొదట మనం గ్రహించుకోవాలి. మనము ఎవరిమే? దేవుని కుమారులను అయినటువంటి వారం. మనము యేసు ప్రభు యొక్క కుమారులము. అవునా? అవును. ఇప్పుడు యేసు ప్రభువు ఏం చేశాడు? చనిపోయి సమాధి చేయబడి తిరిగి 3వ దినమున లేచి ఉన్నాడు కదా? అవును. అప్పుడు నుంచి ఇక ఎప్పటికీ యేసు ప్రభు దగ్గరికి వాడు వచ్చే అవకాశము లేదు. మరి నీవెవరు? యేసు కుమారుడు, యేసు ప్రభు యొక్క కుమారుడుగా కాదా? మీరు చెప్పండి, అందరూ చెప్పండి. కుమారులము, దేవుని కుమారులుగా మీరు ఆయన కుమారులుగా మీరు ఉన్నాము. అప్పుడు సాతానుడు మీ దగ్గరికి రాగలుగుతాడా? ఆమేన్. చెప్పండి. చాలా మందికి సందేహం ఉంది. చాలా మందికి వాళ్ళు మాట్లాడితే చాలు వాడిని పీల్చుకొచ్చుకుంటారు. వాడిని పీల్చుకొచ్చుకుంటారు. అసలు అవసరం ఉందా? వాడు అసలు వస్తాడా? వాడి కెపాసిటీ ఏమిటి? వాడికి లేదు అని సంగతి మీరు మర్చిపోతున్నారు. వాడు
జస్ట్ అసలు యేసు ప్రభు పేరు చెప్తే చాలు గడ 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 వణుకుతాడు. హల్లెలూయా. వణుకుతాడు. ఆమేన్. మీరేం చేస్తారు? తలనొప్పి వచ్చింది అనుకో, అబ్బా తలనొప్పి వచ్చింది, సాతానుడు తలనొప్పి తీసుకొచ్చాడు, బాధపడుతున్నాను అని చెప్తున్నారు. ఏమిటి ఇది బాధ? ఏమిటి తల్లి? మీరు సైతానుని పిలుచుకుంటారు ఎందుకు? వాడు నిజముగా నీవు క్రైస్తవురాలివి అయితే, నీవు క్రీస్తు కుమార్తె కుమారుడుగా ఉండినట్టయితే, నీ దగ్గరికి వాడు వచ్చే అవకాశమే లేదు. లేదు. వాడు. మీరది మర్చిపోకండి. శరీర సంబంధముగా అన్ని జబ్బులు, ఏం జబ్బులు? శరీర శరీర సంబంధంగా, లోక సంబంధమైన వాటి సంబంధించిన జబ్బులు వస్తాయి. అంతేగాని వాడు యోబుని గనక తీసుకొచ్చి చేసినట్టుగా చేస్తాడా? అలాంటి అవకాశమే లేదు. ఇది మర్చిపోకండి, మీరు మర్చిపోవద్దు ఎప్పుడు కూడా. ఎవరయ్యా అంటే, నువ్వు బాధపడుతున్నావు, అవును, శరీరానుసారముగా నేను బాధను అనుభవిస్తున్నాను అనుకోవచ్చు. ఆమేన్. కాబట్టి ఇక వాడి ప్రస్తావన, వాడి పేరు నువ్వు ఎత్తకూడదు. అట్లానే నీవు యేసుక్రీస్తు ప్రభు నామన నీకు ఆజ్ఞాపిస్తున్నాను, సాతానా పో పో. ఏమిటది? అసలు నీతో సంబంధమే లేనటువంటి వాడిని నువ్వు కేకలేసి వాడిని పిలిచి దగ్గరకు వచ్చి పిలిగిందాకా అంతేనా? ఘోరమా? చెప్పండి, ఎంత దారుణము. వాడితో నీకేమి? ప్రభువు ఏం చెప్పాడు? వాడితో నాకు పని లేదు. అట్లాంటిది యేసు ప్రభు మన పక్షాన నించుంటే ఆయన పిల్లలని మనల్ని ఇబ్బంది పెడతారా? ఎవరన్నా? వాడేమి చేయలేడు. వాడి తరపున వచ్చినాడు ఎవడో చేయలేడు. మరి ఎవరయ్యా అంటే, వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు అంటే, యేసు ప్రభు బిడ్డలు కానిటువంటి వారు. వాళ్ళు పైకి క్రైస్తవులు, మేము క్రైస్తవులమే చెప్పుకునేవారు, కానీ వాళ్ళు ఎలాంటి భయంకరమైన జీవితాలు కలిగినటువంటి వారు. ఆమేన్. ఒక్కొక్కరు పరిశీలించుకోవాలి, పరిశీలన చేసుకోవాలి. ఎస్, నేను నా ప్రభువు, నా తండ్రి యేసుక్రీస్తు ప్రభువు అని చెప్పగలిగినటువంటి స్థితి వీడుకుండాలి. తాను పేరుకి మాత్రం నేను క్రిస్టియన్స్ అండి, ప్రభువుని నమ్ముకున్నామండి. నమ్ముకున్నావా? అట్లాగైతే ఆయన చెప్పినట్టు నడుచుకుంటున్నావా? ఓకే, నీవు ఆయన చెప్పిన విధానంలో నువ్వు నడవగలిగిన పరిస్థితి నువ్వు కలిగి ఉన్నావా? పరిశీలించుకోవాలి వ్యక్తిగతంగా. ఇంకా లోక సంబంధమైన విషయాలు, పేరుకి క్రిస్టియన్స్ కానీ లోపల
ఆ అన్ని శరీర సంబంధమైనవే. డబ్బు కానివ్వండి, లేకపోతే ఈ వ్యభిచారము కానివ్వండి, లేకపోతే ఇంకా ఇంకా అవన్నీ నేను చెప్పలేను. అది చేసే వాళ్ళకి తెలుసు. తప్పుడు పని చేసే వాళ్ళకి తెలుసు. తెలుసుది. బాబు ఎవరయ్యా? నేను క్రైస్తవుణ్ణి. మరైతే నువ్వు ఏం పనులు చేస్తున్నావు? ఏం పనులు చేస్తున్నావు బిడ్డ అని చెడ్డవి అన్ని కూడా పాలు చేస్తున్నారు. పేరుకు మాత్రము క్రిస్టియన్స్ చర్చికి పోవటము, ప్రార్థన చేసుకోవటము, అన్ని తప్పుడు పనులన్నీ చేస్తున్నారు. మరి వాడిని ఎవరు హింసిస్తారు చెప్పండి? వాడిని ఎవరు హింసిస్తాడు? ప్రభు అయిన యేసుక్రీస్తు. సైతానుడు. ఏం మాట్లాడుతున్నావు? సైతాను వాళ్ళని హింసిస్తుంది. తప్పుడు పని చేసేవాడు క్రైస్తవుడని పేరు మాత్రమే చెప్తున్నాడు, కానీ అతనికి సాతాను పనులన్నీ కూడా చేస్తున్నారు. పైకి భక్తిగా నటిస్తున్నారు. నామినల్ ప్రేర్ చేస్తున్నారు. యేసయ్య తెలుసా? యేసయ్య వీరెవరో నాకు తెలియదు. ఆడు చివరికి ఎలాంటి వాళ్ళతో చెప్పాడన్నమాట? నామమున ప్రవచింపలేదా? ఈ నామమున దెయ్యములను వెళ్ళగొట్టలేదా? ఏలను కొడుతున్నాం ప్రభువా. నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా? చేశాము కదా, ఇంకా అనేకమైన పనులు చేశాము. నీ పేరు మీదనే చేశాము. నేను చేశాము, మేము చేశాము. ఎవరు చేశారు? వాళ్ళు మేము దేవుడు కాదు, కింద ఉన్నవారు కాదు, వాళ్ళు చేస్తున్నారు. సాతాను ఆధిపత్యం కింద ఉన్నవారు. అప్పుడు వాళ్ళకి తెలియనప్పుడు అలాంటి పరిస్థితి కలిగి ఉన్నాడు. సంఘములో ఉన్నట్ట వలన ఎవరు అతన్ని హింసించి సాతానుడు వాళ్ళని చొరబడతాడు. గమనించండి. కాబట్టి ఎవరు అసలు సిసలైన క్రైస్తవులు కష్టం వచ్చినా, వ్యాధి వచ్చినా, ఎలాంటి పరిస్థితి అతనికి కలిగినా, నాకు ఎవరు కావాలి? యేసు ప్రభువు కావాలి. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. విశ్వాసము కలిగినటువంటి వారు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే విశ్వాసము కలిగినట్టున్నారో అలాంటి వారు అందరూ కూడా సాతానుని కాలితో తొక్కుతారు. అసలు మోకాళ్ళ దాకానా, లేతే నడుము దాకానా, లేతే నీ తలకాయతోరా కాదే, మాతో అరికాలు దాకా. ఆమేన్. ఎక్కడ? అక్కడ నుంచి ఇక్కడ దాకా. ఎక్కడ? వాడు అమ్మా బాబు తలనొప్పి వస్తుందయ్యా ఏసయ్యా అని సైతానా తలనొప్పి నుంచి వెళ్ళిపో అని ఏడుస్తున్నావా? ఆమేన్. వెళ్తాడు కాళ్ళ కింద కాళ్ళ కింద భాగములు తొక్కి తొక్కుతున్నాడు. కాబట్టి నీ తల ఎవరు? క్రీస్తు. ఉన్నాడు.
నీ క్రీస్తు నీ యొక్క శిరస్సు ఎవరు? క్రీస్తు. శిరస్సు క్రీస్తు. నీ శిరస్సు యేసు క్రీస్తు. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అక్కడికి వచ్చి పట్టుకుంటాడా? భయంబడి గడగడ వణుకుతాడు. ఆమేన్. ఆమేన్. నీ దగ్గరికి రాడు. హల్లెలూయా. హల్లెలూయా. వాడుండేది కేవలం ఎక్కడ? పాదముల క్రింద తొక్కి వదులుతాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి నీవు నిజముగా క్రైస్తవులుగా నీవు ఉండాలి. ఆమేన్. ఉన్నప్పుడు మన తండ్రి యేసుక్రీస్తు ప్రభు ఆయన ఆధిపత్యమును వహిస్తారు. అధికారమును బలమును కొట్టివేసి దాన్ని మొత్తాన్ని కూడా కొట్టివేసి ఇకెందుకు చూడండి, యేసయ్య ఈ లోకంలోనికి వచ్చింది ఎందుకండి? అవన్నీ ఆయన స్వాధీనం చేసుకోవడానికి కదా. అవును. ఆయన కంప్లీట్ గా స్వాధీనపరచు, ఆయన పిల్లలకు ఆయన ఇవ్వటానికి కాదా. అవును, సమస్తాన్ని అధికారాన్ని ఆయన పిల్లలకు అప్పగించినాను. తర్వాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును ఆమేన్. హల్లెలూయా. అవన్నీ తీసుకొని మనకి ఇవ్వటానికి ఆమేన్. ఎందుకనగా తన శత్రువులందరినీ ఆమేన్ తన పాదముల క్రింద ఉంచు వరకు. చూడండి, ఇక్కడ చూడండి, శత్రువులందరినీ తన పాదముల క్రింద ఉంచు వరకు. ఎవరికి? నీకు శత్రువు ఎవరు? శత్రు ఎవరు? సాతానుడు. అమ్మా, అంతగా పీసికి ఎవరమ్మా? నీ సహోదరులు నీకు శత్రువా? నీకు శత్రువు అవుతాడా? కాదు, శత్రువు. అందుకని తండ్రికి ఇస్తాడు. ఏమిస్తున్నాడు? తన పాదముల క్రింద ఉంచు వరకు ఆయన రాజ్య పరిపాలన కింద ఉంచు వరకు ఆయన రాజ్య పరిపాలన చేయుచుండవలెను. ఒకవేళ ఎడిచిపెట్టండి దయచేసి. అపోలో 2వ అధ్యాయము 34 చదవండి. దావీదు పరలోకమునకు ఎక్కిపోలేదు, అయితే అతడు ఇట్లనెను, నేను నీ శత్రువులను నీ పాదముల క్రింద పాదపీఠముగా ఉంచు వరకును నీవు నా కుడి పార్శ్వమున. ఇక్కడ జాగ్రత్తగా చదవండి. నీవు నా కుడి పార్శ్వమున కూర్చుండమని ప్రభువు నా ప్రభువుతో చెప్పాను. ఆమేన్. హల్లెలూయా. అంటే నా ప్రభువుతో చెప్పాను, తండ్రి కుమారుడితో చెప్పాను, తండ్రికి కుమారుడు చెప్తున్నట్టు కదా. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ఇంకా మీరు ఎబ్రీ 10వ అధ్యాయము 10
10 ఎబ్రి 10 12 13 వచనాలు. హల్లెలూయా. ఈయన అయితే పాపముల నిమిత్తమై 12 13 సదాకాలము నిలుచు ఒక్క బలిని అర్పించి కాలము బలిని నిలుచు ఒక్క బలిని అర్పించి అప్పటి నుండి తన శత్రువులు తన పాదములకు పాదపీఠముగా చేయబడు వరకు ఆమేన్ కనిపెట్టుచు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండడు. దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడాయను. ఆమేన్. ఎక్కడ కూర్చున్నాడమ్మా? దేవుని కుడి పార్శ్వమున కూర్చుని మళ్ళీ ఒకసారి చదవండి. ఈయన అయితే పాపముల నిమిత్తమై సదాకాలము నిలుచు ఒక్క బలిని అర్పించి అప్పటి నుండి తన శత్రువులు తన పాదములకు పాదపీఠముగా చేయబడు వరకు కనిపెట్టుచు దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడాయను. అక్కడ పని అయిపోయింది. ఈ లోకములో ఆయన చేసిన పని అయిపోయింది. ఫినిష్. సాతానుడు మొత్తం అందరూ ఉన్నారు, వాళ్ళని దేంట్లో వేయాలి? అగ్నిగుండంలో వాళ్ళ మొత్తాన్ని తీసుకెళ్ళి దాంట్లో వేయాలి. అంటే ఇప్పుడు పని అయిపోయింది, కానీ అప్పుడు పని ఇంకా ఉంది. ఉందా లేదా? ఉంది. కాబట్టి వాడిని పట్టుకొని తీసుకెళ్లి ఎక్కడ దేంట్లో పడేను? అగ్నిగుండంలో వాడు వేయబడును. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అంటే ఆలోచించాలి కదా కొంచెమన్నా. తర్వాత ప్రకటన 20:10 వచ్చిన చదవండి. వారిని మోసపరిచిన అపవాది. ఇది 10 వచనాలు చదవండి. వారిని మోసపరిచిన అపవాది అగ్ని గంధకములు గల గుండములో పడవేయబడెను. అచ్చట అక్రూర మృగమును అబద్ధ ప్రవక్తయు ఉన్నారు. ఆమేన్. వాడెంతమంది అమ్మా? క్రూర మృగమును అబద్ధ ప్రవక్తయు ఉన్నారు. చెప్పండి. మనకి యేసు ప్రభు అన్నాము, తండ్రి అన్నాము, తర్వాత కుమారుడు అన్నాము. వాడిని ఏమన్నాము? అపవాది. తండ్రి 2. తర్వాత 3వది పరిశుద్ధాత్మ. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ. అమ్మా చెప్పారా? తండ్రి, మరి వాళ్ళు అపవాది, అబద్ధ ప్రవక్త. చదివేండి, ఎందుకు చదవలేకపోతున్నారు? నేను పొరపాటు మాట్లాడానా? ఏమైంది? అపవాది, క్రూర మృగము, అబద్ధ ప్రవక్తలయ్యి ఉన్నారు. ఎన్ని? ముగ్గురు. చెప్పరే. ముగ్గురు. వాళ్ళు ముగ్గురు ఎవరు? అపవాది, క్రూర మృగము, అబద్ధ ప్రవక్త ఉన్నారు. వాళ్ళు ముగ్గురు ఉన్నారు. ఇమిటేషన్, అన్ని కూడా ఇమిటేషన్. వాళ్ళు ఎక్కడ పడతారు? అగ్ని గంధకములలో పడవేయబడతారు. గంధకములు గల గుండములో పడవేయబడును.
ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఆ, ఇప్పుడు వాళ్ళ ఎండ్ అయిపోయిందా కాదా? అయిపోయింది. వారు యుగయుగములు రాత్రింబగళ్ళు బాధింపబడదురు. కాబట్టి అగ్ని గుండములో వాళ్ళు పరద్రోయబడుట మన శత్రువులు వాడు. మన శత్రువులు ఎవరో ఇప్పుడు చెప్పండి. అపవాది, మోసపరచు అపవాది, క్రూర అబద్ధ మృగము, ప్రవక్తయు అబద్ధ ఉన్నాడు. ప్రవక్త. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు ఆ ముగ్గురు మనుషులందరినీ ప్రేరేపిస్తున్నారు. అవును, చాలా బాగా ప్రేమిస్తున్నారు. మనం మొత్తం అందరినీ కూడా విశ్వాసులైనటువంటి వారు కాకుండా మోసం చేస్తారు. అవిశ్వాసులైనటువంటి వారిని ప్రేరేపిస్తున్నారు. వాడు ఒక్కడే వాళ్ళు ప్రపంచం మొత్తం కవర్ చేస్తారండి. ఆమేన్. మనం అనుకుంటాము ఈడు నా శత్రువు ఈడండి, ఈడు శత్రువు. ఎవడు శత్రువు? నువ్వు అనుకుంటావు ఈడు నీకు శత్రువులా తయారు చేశాడు. కాదు అసలు. ఎవడు? అక్కడ ఉన్నారు ముగ్గురు. వాళ్ళు ఏం చేశారు? ప్రేరేపిస్తున్నారు అందరిని. ప్రేరేపణ కలుగజేస్తున్నారు. ఆమేన్. లేకపోతే అసలు నీకు శత్రువు ఉండరు. మనుషులలో నీకు శత్రువులు ఇక ఉండరు. వాళ్ళు మాత్రమే మీ ముందుకి తోస్తారు. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి మళ్ళా ప్రకటన 1:15 అధ్యాయము. సరే, టైం చాలా అయిపోయింది. నేను మిగతాది ప్రభు చిత్తమైనప్పుడు మాత్రము నేను చెప్పగలుగుతాను. కాబట్టి ఏం చేసే శత్రువు ఆయన సమస్తమైన ఆధిపత్యమును, అధికారమును, బలమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవునికి దేవునికి రాజ్యము అప్పగించు. అక్కడ చేసుకోండి. దేవుడికి మరి ఇచ్చాడా? ఇవ్వటానికి సమయం ఉంది. ఎందుకు? ఇందాక వాళ్ళ ముగ్గురిని కూడా అగ్నిగుండములో పడవేయాలి. వాడిని తీసుకెళ్లి ముగ్గురిని వేసిన తర్వాత అప్పుడు అంతం వచ్చును, తండ్రికి రాజ్యం అప్పగింపబడు వచ్చును, ఇస్తాడు. ఆమేన్. హల్లెలూయా. దేవుడికి ఇస్తాడమ్మా, ఈచము కాదు. అక్కడ గూఢమైన రహస్యం ఉంది. తండ్రి కుమారుడికి ఒకటే అవుతారు. మీరు గ్రహించండి. నేను చెప్తాను. తండ్రి కుమారుడు ఒక్కటే. తండ్రి కుమారుడు ఒక్కరే. ముగ్గురు కలిపి ఒక్కడు. ఆమేన్. అర్థమైందా? ఆమె చెప్పింది. తండ్రి ఒక తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ. ఎంతమంది కనపడుతున్నారు? ముగ్గురు కనపడుతున్నారు. కానీ ఇక్కడ శత్రువు మరణం అయిపోయిందనుకో. శత్రువు మరణము అయిపోయింది. ఎవరు మాట్లాడట్లా? సరే, ఆపేసింది. శత్రువు మరణము అగ్నిగుండంలో పడవేయబడిన తర్వాత శత్రువు మరణం అయిపోయింది. ఇక శత్రువు మరణమైన తర్వాత యేసు ప్రభుతో పని ఉందా? పరిశుద్ధాత్మతో పని ఉందా? ఇంకొండదండి. పరిశుద్ధాత్మ ముగ్గురు కలిపి ఒకే తండ్రి అయిన దేవుడు. ఆమేన్. తర్వాత
పరిశుద్ధాత్మ తండ్రి అయిన దేవుడు కలిపి ఒకే ఒక్కడు. కాబట్టి మొట్టమొదట ఆది యందు వాక్యము దేవుని ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై చెప్పలేదా తల్లి? చెప్పారా? అప్పుడు ఎన్ని మళ్ళా చదువు ఆ వాక్యం చెప్పండి. ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. వాక్యము దేవుడై ఉండెను. వాక్యము దేవుడై ఉన్నారు. ఇక్కడ కూడా ఇక్కడ కుమారుడు చివరికి ఏమైపోతున్నాడు? దేవుడు ఆమేన్, హల్లెలూయా. అది ఎక్స్ప్లెయిన్ చేసే శక్తి నాకు దేవుడు దయచేయును గాక. ఆమేన్. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము. ప్రేమ నమ్మకము కలిగిన పరలోకపు తండ్రి, పరిశుద్ధాత్ముడ, ఈ ఉదయ కాలమున మీ కుమారుడి ద్వారా మీరు మాతో మాట్లాడిన విధానమును బట్టి మీకు స్తుతులు స్తోత్రములు తండ్రి. సమస్తమైన ఆధిపత్యమును, సమస్తమైన అధికారమును, బలమును కొట్టివేసి తన తండ్రికి రాజ్యమును అప్పగించి ఉన్నారు. అది ఎవరు అంటే ప్రభా, సమస్తమైన అధికారము, బలము ప్రభు యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలోనికి రాక మునుపు తండ్రి అపవాది, మోసపరచు అపవాది, క్రూర మృగము తండ్రి, అబద్ధ ప్రవక్త, ఆ ముగ్గురు కలిపి ఈ లోకాన్ని పరిపాలించున్నారు. వాటినన్నిటిని జయించడానికి మీ ఏకైక కుమారుడిని ప్రభా తండ్రి ఒక్క బలి ద్వారా మా అందరి పాపముల నిమిత్తమై మీ కుమారుని అమూల్యమైన రక్తము ద్వారా విమోచించి తండ్రి సమస్త అధికారమును, బలమును కొట్టివేసి ఆ రాజ్యమును మీకు అప్పగించిన తరువాత ప్రభా తండ్రి అయిన దేవుడు, కుమారుడు, పరిశుద్ధాత్ముడు ఏకమై వాక్యమే దేవుడయ్యుండి, కుమారుడు దేవుడయ్యుండి ప్రభా తండ్రి ఏకరీతిగా మీరున్న తండ్రి పరిపాలిస్తున్నారు. మీకు స్తోత్రములు. తర్వాత మీ ఏర్పాటులో ఉన్న మీ కుమారులకు ప్రభా తండ్రి మీ చిత్తానుసారంగా మీ ఏర్పాటులో ఉన్న ప్రతి కుమారుడికి ప్రభా ఆ యొక్క రాజ్య పరిపాలన చేయడానికి మీరు అధికారం అనుగ్రహిస్తున్నారు. ఈ మర్మమును మీ కుమారుడి ద్వారా మాతో మాట్లాడిన విధానమును బట్టి మీకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఆ వాక్యమును ప్రభా మేము తండ్రి మా యొక్క తండ్రి హృదయాల్లో భద్రపరుచుకుని దాన్ని చుట్టుకుని ఆ వాక్యపు వెలుగులో మాత్రమే మేము నడవాలని, అటు ఇటు తొణకకుండా బెణకకుండా నీ ప్రక్కన 1000 మంది పడిన, కుడి ప్రక్కన 10,000 మంది పడిన దేనికి బెదరకుండా తండ్రి మా యొక్క గురి ఏమై ఉన్నదో దాని వైపు మాత్రమే చూస్తూ ముందుకు కొనసాగాలని తండ్రి మీరు తెలియపరిచిన విధానమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం, మహిమపరుస్తున్నాం తండ్రి. ఇంకా అనేక విషయాలు తండ్రి నేర్చుకోవడానికి కృప అనుగ్రహిస్తున్నందుకు మీకు వేలాది కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటూ విత్తబడిన వాక్యము నూరంతలుగా నాలో మాలో ఫలింప చేయమని, ఆ వాక్యపు వెలుగులో మేమందరము కొనసాగే వారముగాను ఎక్కడా తండ్రి అపవాదికి స్థానం అనేది మా యొక్క జీవితంలో లేదు అన్న విషయాన్ని మీరు మరి ఒకసారి స్పష్టంగా క్లియర్ చేసిన విధానమును బట్టి మీకు వేలాది కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఈ చిన్న ప్రార్థన దీవించి ఆశీర్వదించమని నా జరేడవైన యేసుక్రీస్తు ప్రభు శక్తి గల నామం నడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.